ఈ శరీరం అనేది పుట్టినది. తర్వాత ఎన్నో పెట్టినవి, తగిలించుకున్నవి ఉన్నాయి. ఈ శరీరం అన్నది అందరికీ ఒకేలాగా పుడుతుంది. కానీ తర్వాత మనం మనకు నచ్చినవి ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం. చూడండి, పేరు, గోత్రం పెట్టుకున్నవే కదా! కులం, మతం పెట్టుకున్నవే. ప్రాంతం, దేశం, హోదాలు, పదవులు ఇవన్నీ కూడా మనం తగిలించుకున్నవి, పెట్టుకున్నవే. ఇవన్నీ పెట్టుకున్నవే కానీ ఏది పుట్టింది కాదు. అంటే భగవంతుడు సృష్టించింది కాదు. ఇంకా గొప్ప జమీందారనో, రాజని, పేదవాడని, బలవంతుడని, అందగాడని ఇలా అనుకునేవి కొన్ని పెట్టుకున్నవి, కొన్ని తగిలించుకున్నవి. కొన్ని ఇవన్నీ ఒకేసారిగా వదిలి వెళ్ళిపోవలసిందే. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు. ఏది లేకుండా వస్తారు, ఏది లేకుండా పోతారు. అంటే శరీరం ఎలా వచ్చిందో అలా పోతుంది. కానీ పెట్టుకున్నవన్నీ శాశ్వతం అనుకుంటూ, అవే నేననుకుంటూ, నావనుకుంటూ, వాటిని కాపాడుకుంటూ, పోషించుకుంటూ, పెంచుకుంటూ, వాటి కోసం కలహాలు చేస్తూ, చేయకూడని పనులు చేస్తూ, సృష్టికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అధర్మంగా ప్రవర్తిస్తూ మనం రకరకాలుగా దుఃఖానికి లోనవుతున్నాం. అలా ఎవరికి వారు ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ పెట్టుకున్నవే. మిగిలిన వారంతా వేరు, నేను వేరు అనుకుంటూ, ద్వేషించుకుంటూ వెళ్తున్నాం. మోసాలు చేసుకుంటూ, కలహాలు పడుతూ, నష్టపడుతూ, చివరికి కష్టాల పాలవుతున్నాం. అలాగే పేరు పెట్టుకొని ఆ పేరు నేననుకుంటున్నారు. ఆ పేరును ఎవరైనా దూషించినా, విమర్శించినా బాధపడుతున్నారు. ప్రతి విమర్శ చేయటానికి చూస్తున్నారు. గొడవలకి దిగడం చేస్తున్నారు. పొగిడితే పొంగిపోతారు. ఆ పెట్టుకున్న పేరు కోసం పాకులాడుతూ ఉంటారు. తెలుసుకోండి, ఇదంతా పెట్టుకున్న పేరు కోసం మాత్రమే, మీకోసం కాదు. తెలుసుకోండి, అంతా ఒకేలా పుట్టాం, చివరికి అంతా ఒకేలా వెళ్తాం. చివరికి ఏది ఉండదు, ఎవరు ఉండరు. ఏ మాత్రం కోసం ఎందుకు ఈ ఆరాటాలు, ఎందుకు ఈ ఆర్భాటాలు, ఎందుకు ఈ పాపాలు, ఎందుకు ఈ దుఃఖాలు? అందుచేత తెలుసుకోండి, అంతా ఒకదాని నుంచి పుట్టారు, ఒకదానిలోకే పోతాము. ఇదే సృష్టి రహస్యం. ధ్యానం చేస్తే ఇదంతా మీకు తెలుస్తుంది. ముందు ధ్యానం చేయండి.